శాతం ప్రమాదాలు జరిగాయనేది మనకు స్టాటిస్టిక్స్ కూడా చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం కూడా సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా దర్యాప్తు పూర్తి అయితే తప్ప మనం ఆ ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేది ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు పూర్తిగా అక్కడ ఏ విధంగా పరిస్థితి ఉందనేది మనం ఒక అంచనా వేయచ్చు. గాయపడినటువంటి వారిని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు మరోవైపు అక్కడ భద్రతా సిబ్బంది కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది, డిఆర్ఎఫ్ టీం కూడా అక్కడికి చేరుకొని వారందరినీ కూడా తరలిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఎయిర్ ఇండియా 171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం ఇందులో 242 మంది ప్రయాణం చేస్తున్నారు. దీని కెపాసిటీ 300 మంది వరకు కూడా ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 300 మంది ప్రయాణం చేసేటువంటి విమానం ఈ స్థాయిలో ఈ ప్రమాదంలో 242 మంది ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాలు పాయాలనేది కొంత ఇంకా సమాచారం రావాల్సినటువంటి అవసరం అయితే మనకు కనపడుతుంది. ఇక మనం చూడొచ్చు ఇక్కడ అంటే విమానం టేక్ ఆఫ్ అయ్యేటువంటి మనం మ్యాప్ను కూడా చూస్తున్నాం. గ్రౌండ్ లెవెల్లో 166 ఉంటుంది. దాని తర్వాత ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ విమానం ఏ విధంగా టేక్ ఆఫ్ అవుతుంది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా కొద్ది నిమిషాల క్రితం అధికారులు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక స్థానికంగా ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ప్రాంతంలో దట్టమైనటువంటి పొగలు కూడా మనం చూస్తున్నాం. భారీ ఎత్తున మంటలు వ్యాపించడం జరిగింది. అక్కడ స్థానికులు వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయడానికి కూడా కొంత భయాందోళన చెందినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇక ఈ విమానం ఆ విమానంలో ప్రయాణించేటువంటి వారు 242 ఉన్నప్పటికీ కూడా అందులో కెప్టెన్ అంటే ఇందులో విమానాన్ని రన్ చేసేటువంటి కెప్టెన్ అయితే మాత్రం సుమిత్ సబర్వాల్గా చెప్పడం జరిగింది. మరోవైపు అందులో ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుండర్ అనేటువంటి వ్యక్తి వ్యవహరించినట్లు మనకు సమాచారం అందుతుంది. సుమిత్ చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే అతను దాదాపు 8,200 గంటలు అతను ఎల్టీసీగా పనిచేయడం జరిగింది. 2,800 గంటల పాటు అతను విమానాన్ని గాల్లో అతను ప్రయాణించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక కో పైలట్ అయితే మాత్రం 1,100 గంటల పాటు అతను ఆపరేషన్ చేశాడనేది ప్రస్తుతం అయితే మాత్రం అధికారులు కూడా నిర్ధారణకు రావడం జరిగింది. అయితే ఏటీసీ నుండి సమాచారం మేరకే ఈ విమానం రన్వే 23 నుండి కూడా గాల్లోకి ఎగిరింది. గాల్లోకి ఎగిరినటువంటి 5 నిమిషాల వ్యవధిలోనే ఒక్కసారిగా 828 అడుగుల నుండి కూడా ఒక్కసారిగా జనావాసాల్లో కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 625 అడుగులకు వెళ్ళిన తర్వాత సిగ్నల్ లాస్ అయింది. వాళ్ళు వెంటనే కమ్యూనికేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే పూర్తిగా విమానం చాలా వేగంగా ఉంది కాబట్టి కింద పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి సాంకేతిక లోపమా ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నాయా, ఇప్పటికే కుట్ర కోణం అంటున్నారు, వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఇప్పటి వరకు మీరు స్టాటిస్టిక్స్ చెప్పినట్టు దాదాపు 1947లో జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు 217 మంది మృత్యువాత పడడం జరిగింది. 1978లో 213 మంది ముంబైలో జరిగినటువంటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు 1982లో 111 మంది కూడా అదే ముంబై సమీపంలో జరిగినటువంటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 2010 సంవత్సరంలో 158 మంది మంగళూరులో జరిగినటువంటి ప్రమాదంలో కోల్పోయారు. ఈ మంగళూరులో జరిగినటువంటి ప్రమాదంలో కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు జరిగినటువంటి ప్రమాదానికి మంగళూరు ప్రమాదానికి కొంత ఈక్వల్గా ఉంది. అంటే జరిగినటువంటి ప్రమాదం అదే విధంగా ఉంది. అక్కడ సాంకేతిక లోపం, మరోవైపు వెంటనే సమాచారం అంటే అలర్ట్ కాల్ చేసే లోపే పూర్తిగా కుప్పు కూలిపోయినటువంటి పరిస్థితి కనపడింది. ఇప్పుడు కూడా అదే విధంగా సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం జరిగిందనేది అధికారులకు అంచనా కూడా రావడం జరిగింది. ఇక 2010 సంవత్సరంలో కూడా 155 మంది కోల్పోతే 2021లో కేరళలో జరిగినటువంటి ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అయితే మాత్రం ఇంకా అధికారికంగా సమాచారం రావాల్సి ఉంటుంది. ప్రమాద తీవ్రతను చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ ఎవరూ కూడా బతకలేరు. ఎందుకంటే చాలా పూర్తిగా ఆ విమానం అంతా కూడా పూర్తిగా దగ్ధమైంది, పూర్తిగా కింద కూడా కుప్పు కూలి పడిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఏ స్థాయిలో విమానం పడిపోయిందో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇప్పటి వరకు మనం ఎక్స్క్లూజివ్ విజువల్ చూసాం. ఆ విమానం కింద పడినటువంటి క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలు,
పొగ కూడా వ్యాపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ దట్టమైనటువంటి పొగ ఉండడం వల్ల స్థానికులు కూడా అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయలేదు, కొంత భయాందోళన చెందారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది, తర్వాత లోకల్ పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఘటనా స్థలానికి చేరుకొని ఎవరైతే విమానంలో ప్రయాణించి గాయపడ్డారో వారందరినీ కూడా స్థానికంగా హాస్పిటల్ కూడా తరలించారు. కానీ చాలామంది అపస్మారక స్థితిలో ఉన్నారు, చాలామంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. కానీ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనేది ఇప్పటికైతే ఒక అంచనాకైతే రాలేం. కానీ ప్రస్తుతం అధికారులు అయితే మాత్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. వాటికి సంబంధించి ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి, టేకాఫ్ అయిన 5 నిమిషాల వ్యవధిలోనే సాంకేతిక లోపం రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ముందస్తుగా సిగ్నల్ వ్యవస్థ కాదు ఇదంతా కూడా పూర్తిగా వీళ్ళు చెక్ చేశారా ఏంటనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉన్నట్లయితే అసలు కారణం ఏంటి, సాంకేతిక లోపం ఎక్కడ జరిగింది ఏంటనేది పూర్తి స్థాయిలో దర్యాప్తులో వెల్లడయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే కెప్టెన్గా ఉన్నటువంటి సుమిత్ అతను దాదాపు 8,200 అడుగులు గంటల పాటు అతను ప్రయాణం చేసినటువంటి వ్యక్తి, మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తూ ఉన్నారు. మరి ఏం జరిగిందో తెలియదు, ఒక్కసారిగా 5 నిమిషాల వ్యవధిలోనే కుప్పు కూలిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. గతంలో జరిగినటువంటి విమాన ప్రమాదాలు, ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదాలు చాలా భిన్నంగా ఉంది. ఈ ప్రమాదం టేకాఫ్ అయినటువంటి 5 నిమిషాల వ్యవధిలో కూలడం వల్ల అసలు ఏం జరిగిందనేది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. అక్కడ ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో ఒకవైపు దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఏటీసీ నుండి వీళ్ళకి సమాచారం రాగానే ఈ విమానం రన్వే 23 నుంచి గాల్లోకి లేచింది. గాల్లోకి లేచిన తర్వాత అది స్టెప్ బై స్టెప్ వాళ్ళకున్నటువంటి ఇచ్చినటువంటి దాని ప్రకారం స్టెప్ బై స్టెప్ గాల్లో ఎగురుతూ ఉంటుంది. 5 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 625 అడుగులకు వెళ్ళిన తర్వాత సిగ్నల్ వ్యవస్థ కట్ కావడం, మరోవైపు